Hi students, this is CMA Vijay Kumar. Hope అందరూ ఎగ్జామ్స్ బాగా రాశారనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తేనే CMA బోత్ గ్రూప్ ఫైనల్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇన్స్టిట్యూట్ కొంత రిలాక్సేషన్ ఇచ్చే అలాంటి వాళ్ళ కోసము జనవరి 15th లోపల మీరు డాక్యుమెంట్స్ అన్ని అప్రోప్రియేట్ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేస్తే మీ రిజల్ట్ రిలీజ్ చేస్తానని ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని తీసుకొని చాలామంది బయట వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ని మిస్లీడ్ చేస్తున్నారు. సో ఎలా చేస్తున్నారంటే సీ దిస్ మెయిల్. సో ఈరోజు మా స్టూడెంట్కి ఒక మెయిల్ రిసీవ్ అయింది. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి ఒక మెయిల్ ఇచ్చారండి. ఆ మెయిల్ ఏం రాస్తుందంటే మీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫామ్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. సో మీరు కనుక సబ్మిట్ చేయకపోతే మీ రిజల్ట్ హోల్డ్ చేస్తాము, దాని డ్యూ డేట్ అని చెప్పి అక్కడ రాయడం జరిగింది. తర్వాత మేము సాల్వ్ చేస్తామని ఇచ్చారు. అక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ సేమ్ మెయిల్ ఐడి అని చెప్పి కింద ఒక మెయిల్ ఐడి ఇచ్చాడు. ఆ మెయిల్ ఐడి కనుక మీరు అబ్జర్వ్ చేస్తానండి, హెల్ప్ డెస్క్ CACSCMA@gmail అని ఉంది. ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా జీమెయిల్ ద్వారా పంపదు, అది ఫేక్. సో ఇప్పుడు కనుక మీరు ఇలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అయిపోయి టకటక ఆ మెయిల్కి ఏదైనా కనుక మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి, వెంటనే ఒక లింక్ పంపించడం జరుగుతుంది. లింక్ ఇవ్వడమో, లేదంటే కనుక మీ ఫామ్స్ మీ డీటెయిల్స్ అడగడమో, లేదా మీరు ఒక 2000 కడితే ట్రైనింగ్ ఫామ్స్ కంప్లీట్ చేస్తామనో, ఇలా రకరకాలుగా మిమ్మల్ని వాడు మిస్గైడ్ చేసే అవకాశం ఉంది. సో ఇది పూర్తిగా ఒక ఫేక్ మెయిల్ అండి. మీరు ఈ ట్రాప్లో ఎవరు పడదు CMA స్టూడెంట్స్. సో చాలా మంది స్టూడెంట్స్ దాదాపు అరౌండ్ 3 to 4 పీపుల్ నాకు మార్నింగ్ నుంచి మెసేజెస్ మెయిల్స్ పెట్టడం జరిగింది. సార్ నాకు ఈ మెయిల్ వచ్చింది, సో ఆల్రెడీ నా ట్రైనింగ్ ఫామ్స్ అన్ని కంప్లీట్ అయినాయి కదా, అప్రూవ్ కూడా వచ్చింది కదా, మళ్ళీ ఇదేంటి సార్, ఇది జాగ్రత్త అనేది ఫేక్ మెయిల్. సో ఎవరు కూడా దీంట్లో ట్రాప్లో పడద్దు. వన్ మోర్ థింగ్, CMA ప్రాక్టికల్ ట్రైనింగ్ మనకి 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆడిటర్ ద్వారా చేయొచ్చు, రెండోది వచ్చరికి ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేయడం ద్వారా చేయొచ్చు నాన్న. సో చాలామంది మీ ఉన్న ఏరియాస్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వరు. అదే చూడండి, ఎప్పుడైనా సరే మీకు నిజంగా ప్రాపర్గా ఉండేవనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో స్టూడెంట్ ఇలాంటి ఫేక్ లేదంటే ఇలాంటి మోసపూరితమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు నాన్న. సో బెటర్ డూ ఆర్టికల్స్ ఆర్ ట్రైనింగ్ విత్ యువర్ ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్, లేదా మీరు ఆర్గనైజేషన్స్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. సో డ్యూరింగ్ ద టైమ్ యూ కెన్ గెట్ సమ్ స్టైఫండ్ ఆల్సో. సో ఆడిటర్ దగ్గర అయితే ఇన్స్టిట్యూట్ నామ్ ప్రకారం 2000 3000 స్టైఫండ్ ఉంటుంది. సో ఆడిటర్ చక్కగా ఈ ప్రొవైడ్ చేస్తారు. సో బెటర్ అందరూ కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ నిజంగా వెళ్ళండి అన్న, డమ్మీలు చేయొద్దు ఎవరు కూడా. సో ఇలాంటి ఫేక్ ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ ఎవరు యూటిలైజ్ చేసుకోవద్దు. సో దీనివల్ల మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో మీ జాబ్కి వెళ్ళినప్పుడు కానీ మీ కెరీర్లో ముందుకు వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ రేజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఏదన్నా సరే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నా కాంటాక్ట్ నెంబర్ మీ అందరికీ తెలుసు, నా మెయిల్ ఐడి తెలుసు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఆర్ త్రూ మెయిల్. థ్యాంక్ యూ.